హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి మేతి మటర్ పులావ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. హోమ్ మేడ్ నెయ్యి చాలా బాగుంటుంది. హోమ్ మేడే వాడానండి అన్నీ కూడా. ఇది ఆయిల్ అండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెక్క లవంగాలు యాలకులు షాజీరా జీరా బిర్యానీ ఆకు, జాగ్రత్తగా వినండి. చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర సాజీరా బిర్యానీ ఆకు. చెక్క వచ్చేసి ఒక 4 ముక్కలు, లవంగాలు 4, యాలకులు 4, షాజీరా కొంచెం 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, తర్వాత బిర్యానీకి 2 తీసుకున్నాను. నేను వచ్చేసి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇవి ఇందులో వేసేయాలండి, వేపాలి. ఓకే అండి, ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేగాయి కదా. నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కాస్త పచ్చివాసన పోవాలండి ఇది. ఓకే, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అండి. నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు అవి ఇందులో వేసి వేపాలి. ఓకే అండి, ఇప్పుడు మిర్చి వేగిపోయింది. తర్వాత నేను 1/2 కిలో రైస్కి 4 కట్టల మేతి ఆకు తీసుకున్నాను. 4 నుంచి 5 కట్టలు తీసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా ఫ్రెష్గా కడిగి ఇది నాటు మేతి ఆకు, రుచి చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపాలండి. ఇప్పుడు కాస్త పసుపు వేయాలండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారండి, ఆకంతా కూడా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి. చిన్న కప్పు ఉంటుంది కదా, ఒక టీ కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి. పచ్చి బఠానీలు అవైలబుల్ లేవు నా దగ్గర ప్రస్తుతానికి. నేను ఇంట్లో నానబెట్టి కొంచెం కాస్త బాయిల్ చేసుకున్న బఠానీలు రెడీ, అది డ్రై బఠానీలు వేస్తున్నాను. కానీ పచ్చి బఠానీలు వాడండి, చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ బఠానీ బాగుంటుంది. ఇవన్నీ కూడా సమంగా వేపాలి, బాగా వేపాలి. నేను బఠానీలు కాస్త నానబెట్టి ఉడికించేసుకున్నానండి. మీరైతే పచ్చి బఠానీలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. మేతి మటర్ పులావ్ సూపర్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి సరిపడా సాల్ట్ వేయాలి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను, చాలా కొద్దిగా వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి, పింక్ సాల్ట్ ఎక్కువ పట్టదు. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు రైస్ అంతా వేసి కాస్త రైస్ చెమ్మపోయేంత వరకు వేపాలి. ఇలా వేపడం వల్ల రైస్ బాగా కుక్ అయ్యి పొడి పొడిగా వస్తుంది. మీ ఇష్టం అండి, బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదా మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి డబల్ వాటర్ పోసి రైస్ కుక్ చేసుకోవాలి. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టండి ఎలా ఉందో ప్లీజ్. ఓకే అండి, చెమ్మంతా పోయింది, రైస్లో ఉన్న చెమ్మంతా పోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 1కి 2, పావుకి 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వేసేసుకొని ఒక 2 విజిల్స్కి తీసేయాలి.
చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు అస్సలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా ట్రై చేయండి. మిస్ అవుతే మాత్రం అంతే అండి, మంచి రెసిపీ మిస్ అయిపోయినట్టే, మీరు మంచి టేస్టీని కూడా మిస్ అయిపోయినట్టే. ఓకేనండి, వేడి వేడి మేతి మటర్ పులావ్ రెడీ. మరి డెఫినెట్గా ట్రై చేస్తారు కదూ. దీని కాంబినేషన్గా రైతా సప్లై చేస్తే సూపర్గా ఉంటుంది. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.